ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకంగా ఆశించుకుంటాం. మొదటిగా మనం కీర్తన పాడైన 91వ కీర్తన మోసే గారు రాసిన 91వ కీర్తన మొదటి వచనం నుండి 4 వచనాలను చదువుకుందామండి. మహోన్నతుని చాటున నివసించిన వాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి నమ్ముచున్నాను. వేటగాని గురిలోను ఆయన ఎవరు విడిపిస్తాడు? నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును పాలునై ఉన్నది. చాలా చిన్న ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం మహాపరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, మీ పొందడం స్తోత్రం నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఈ రీతిగా కూడి నేను స్తుతించడానికి, నీ నామాన్ని కనపరచడానికి ప్రభా నీవు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీ పొందడం స్తోత్రం నాయన. గత రాత్రి అంతా ప్రభా నీ రెక్కల నీడలో మమ్మల్ని దాసి మరలా సురక్షితముగా మరొక రోజులోనికి ప్రవేశించడానికి ప్రభా నువ్వు చూపిన కృపను బట్టి నీ కొందరు స్తోత్రాలైనా. ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా, మేము నమ్మదగిన వారు కానప్పుడు కూడా మీరు నమ్మదగిన దేవుడుగా ఉండి మమ్మల్ని ప్రభా నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు అగ్గు మాట్లాడుతున్నాగా ప్రభా, నన్ను నీ నోటి వారుగా వాడుకోండి. నన్ను నీ సిలువు చాటున మరుగుపరచు ప్రభా. అయ్యా నేను ప్రభా నా సొంత మాటలు సొంత విధానం రాకుండా ప్రభా నీ మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక 91వ కీర్తన భాగంలో మనం చూసినట్లయితే మోసే గారు చెప్తున్న మాట ఏం చెప్తున్నంటే, మహోన్నతుని చాటున నివసించిన వాడే సర్వశక్తి నీడను విశ్రమించును. విశ్రమించునంటే దానికి అర్థం ఏంటంటే విశ్రాంతి కలుగును, నెమ్మది కలుగును. ఎక్కడ నెమ్మది, ఎక్కడ విశ్రాంతి అంటే దేవుళ్ళో నీవు ఉన్నప్పుడు, దేవుళ్ళో మనం ఉన్నప్పుడు మనకు ఎలాంటిదంటే నెమ్మది, విశ్రాంతి, ఎలాంటి ఒడిదుడుకులు అనేది మన జీవితాల్లో ఉండవండి. ఎందుకంటే మనం కలిగి ఉన్న దేవుడు ఎలాంటి వాడంటే ఆయన సర్వశక్తివంతుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు. నీకు కావలసిన ప్రతి యావత్తును ఆయన సూచే దేవుడు అండి. అందుకని గత రాత్రంతా దేవుడు మనల్ని ఏం చేసాడు? తన చేతులు తన రెక్కల కింద భద్రపరిచి మరి ఒక దినాన్ని మనకి నూతనమైన దినాన్ని మనకు అనుగ్రహించారు. ఎవరికి అనుగ్రహించారు? అందరికి అనుగ్రహించారు, కానీ అందరిలో కొందరు తెలుసుకోవాల్సిన వారు ఉన్నారు. ఎవరంటే వారు దేవుని కలిగిన వారే తెలుసుకుంటారు. ఈరోజు ఈ నూతనమైన దినాన్ని నాకు దేవుడు ఇచ్చాడంటే ఆయన కృపను బట్టి ఆయన కృపను బట్టి నాకు ఈ దినం ఇచ్చాడని మనం ఆయన్ని స్తుతిస్తామండి. అందరూ స్తుతించరండి, అందరూ స్తుతిస్తారండి, అందరూ దేవుని యొక్క మేలు గుర్తెరగరండి. ఎవరు గుర్తెరుగుతారంటే ఆయన పిల్లలైన వారే. ఇంట్లో తల్లిదండ్రుల మాట ఎవరు వింటారంటే తల్లిదండ్రులకు కలిగిన పిల్లలే తల్లిదండ్రుల మాట వింటారండి. ఆయన పిల్లలే తల్లిదండ్రులని అర్థం చేసుకుంటారండి. అలాగే మన తండ్రి అయిన దేవుడు మనకిచ్చిన ఈ యొక్క నూతనమైన దినాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఆయన రెక్కల కింద 4వ వచనంలో ఏమంటే ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. చూసేవండి, నీకు ఎలాంటి అపాయం రాకుండా, నీకు ఎలాంటి ఆపద లేకుండా ఆయన ఏం చేస్తాడంటే తన రెక్కలతో కప్పుతున్నాడు. దైవసేవకులైన మనము దేవుని
దేవుని యొక్క దాసులుగా పిలవడుతున్న మనల్ని ఏం చేస్తున్నాడు? దేవుడు తన రెక్కలతో కప్పుతున్నాడు. అనేక మంది మనల్ని చూస్తున్నారండి. అనేక విధాలుగా కూడా మనల్ని అనుకుంటారండి. అనుకుంటారని కదా, అనుకుంటారు. కానీ దేవుడైతే ఆయన తన రెక్కలతో మనల్ని కప్పుతున్నాడు. నా బిడ్డకి ఎలాంటి ఆపద రాకూడదు, నా బిడ్డకి ఎలాంటి కష్టం రాకూడదని తన రెక్కలతో ఆయన మనల్ని కప్పుతున్నాడు. మోషే తన లేఖన భాగంలో చెబుతూ మోషే అనుభవించి చెప్తున్న మాట అనేది, ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరిన మొదలుకొని దేవుడు మోషేకి తోడుగా ఉన్నాడు. మోషే చాలా సార్లు అన్నాడు, నీవు రాంది నేను వెళ్ళను, నీ సన్నిధి నాకు తోడుగా రాదు, నేను వెళ్ళనని సింపాదం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన తన రెక్కలతో మనల్ని కప్పే దేవుడు అండి. ఆయన ఆశామాష దేవుడు కాదండి. మనం అనుకోవచ్చు కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటే, అసలు దేవుడు చూస్తున్నాడా, అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే నాకు ఈ బాధ అయింది, సంఘంలో కష్టాలైంది, ఈ సంఘంలో అనేక మంది నన్ను ఈ విధంగా మాట్లాడటం ఏందని మనం కొన్నిసార్లు మనం అనుకుంటాం. కానీ ప్రతిదీ దేవుడు చూస్తున్నాడండి. అదే 36వ కీర్తన 7వ వచనములో అంటాడు, దావీదు గారు అంటాడు, 36వ కీర్తన 7వ వచనములో, దేవా నీ కృప ఎంత అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుతున్నారు. హల్లెలూయా. ఆయన కృప ఎంతో అమూల్యమైనదండి. ఆయన కృపతో నన్ను నింపుతాడండి. ఆయన కృప లేనిది మనం ఏమీ చేయలేమండి. అందుకని ఆయన అమూల్యమైన కృపను మనకిచ్చి మనల్ని నడిపించేవాడు. నరులందరూ నీ రెక్కల నీడను ఆశ్రయిస్తాడే. నీ రెక్కలలో ఉన్న ఆ విధానము, ఆ ఆశ్రయము, నీ రెక్కల కిందకు వస్తే మేము ఎలా ఆశీర్వదించబడతాము, ఎలా దీవించబడతాము, ఎలా ఉంటామనేది ఎవరంటే దేవుని కృప పొందుకున్న వారికి తెలిసిందండి. ఆయన కృప కలిగిన వారికి తెలిసింది. అందుకని దావీదు అంటున్నాడు, నీ కృప ఎంత అమూల్యమైనది. చూసామండి, అనుభవించి చెప్తున్న మాట అది. ఏదో ఆశామాషిగా చెప్తున్నా కదా, చదువుకుంటూ వెళ్తుండే కాదండి. దావీదు తన జీవితంలో అనుభవించి చెప్తున్న మాట, నీ కృప ఎంత అమూల్యమైనదయ్యా. నేను ఒకప్పుడు నా జీవితం ఎలా తెలుసు. దావీదంటే ఎవరికి తెలియదు. దావీదు అరణ్యములు ఉండేవాడు. అలాంటి అరణ్యమైన జీవితంలో జీవిస్తున్న నన్ను ఒక రాజుగా అభిషేకించాడు. ఎవరు గుర్తించలేని స్థితిలో పడిపోయిన నన్ను పైకి లేపాడు. నీ కృప ఎంత అమూల్యమైనదయ్యా. నీ కృప లేకపోతే నేను బ్రతకలేనయ్యా. నీ కృప నాకు చాలయ్యా. పౌలు గారు, నీ కృప నాకు చాలయ్యా. యేసన్న గారి పాటలో కృప అనే మాట లేకుండా ఏ పాట లేదండి. మీరు ఏ పాట పాడుతున్నా గమనించండి. నేను నాకు తెలిసిన వరకు చెప్తున్నా, నాకు పెద్ద తెలియదు. కానీ ఆయన యొక్క పాటలో కృప లేకుండా ఆ పాట లేదండి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని దావీదు చెప్తున్నాడు, నీ కృప ఎంత అమూల్యమైనదయ్యా. ఎలాంటి స్థితిలో ఉన్న నన్ను ఇలాంటి స్థితికి నీవు తీసుకొచ్చావు. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయిస్తారని చెప్పు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనమంతా దైవ సేవను ఆయన కృప అమూల్యమైన కృపతో మనల్ని నింపి ఈ సేవా పరిచర్య మనకు అప్పగించాడు. వారికి అప్పగించలేదండి. తన కృపను కేవలం మన మీద ఉంచి ఈ సేవా పరిచర్య మనకు అప్పగించాడు. ఈ సేవా పరిచర్య అప్పగించినప్పుడు ఈ సేవలో మనం ఎలా ఉండాలి, మన తీర్మానం ఎలా ఉండాలి, మన విధానం ఎలా ఉండాలి, మన నడవడి ఎలా ఉండాలి, మనం మాదిరికరమైన జీవితంగా జీవిస్తున్నామా, మన మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, చూపులో కానీ ఎలా ఉంటున్నాము జనులందరూ మనం చూస్తూ ఉంటారండి. మాట్లాడే విధానం అంటే అందుకని ఓలు గారు చాలాసార్లు చెప్తున్నాను, మాట్లాడటానికి ఏం చేయాలా, నిదానించి మాట్లాడాలి, వినుటకు వేగులు పడాలంట. దైవజనులే కదని మన చేతికి మౌత్ వచ్చిందని ఎట్లంటే అట్లా మాట్లాడితే అది పనికిరాదండి. క్షుణ్ణంగా దేవుని మాటలు ఆలోచించి దైవ ఆత్మతో నింపబడి మాట్లాడాలి. కానీ మన చేతికి ఏదో మౌత్ వచ్చిందని ఏదంటే అది పడి మాట్లాడితే కింద ఉన్న విశ్వాసం మనల్ని ఏరుతారండి, వేరుతారు వాళ్ళు.
అందుకని దావీదు అంటున్నాడు, నీ కృప ఎంత అమూల్యమైనది అని అంటున్నాడు. ఆ అమూల్యమైన కృపతో నన్ను నీవు నింపి నన్ను ఇంతటి వాడిగా చేసావు. మన జీవితంలో కూడా ఆయన అమూల్యమైన కృపనిచ్చి మనల్ని ఆయన దేవుడు మనల్ని రక్షించి అనేక మందికి సువార్తను ప్రకటించే యోధులుగా మనం తయారు చేశాడు. అవునండి, యోధులుగా తయారు. కనుక ఆయన కృప కలిగిన మనము దావీదు వల్లే దేవునికి ఎంత ఇష్టడుగా ఉన్నాడో నీ జీవితము నా జీవితము అలాగా దేవునికి ఇష్టడుగా ఉంటూ అలాగా దేవునితో మనము ముందుకు సాగాలి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 63వ కీర్తన మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనం చూసినట్లయితే, మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం. నేనే ప్రసంగం యెరూషలేమా ప్రవక్తలను చంపుచున్న నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్ళతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగూ చేర్చుకును అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకుని వాళ్ళని ఇంటిని సాక్షాత్. ఇక్కడ మనం చూసినట్లయితే యెరూషలేము అనగా మనం ఏం చెప్పుకుంటామండి? దేవుని యొక్క ఇల్లు, దేవుని యొక్క మందిరము. యెరూషలేము గురించి మనం చూసినట్లయితే యెరూషలేమా ప్రవక్తలను సంపుదానా. దీన్ని దేవుని మందిరం ప్రవక్తను చంపుతాం అంటే మనము ఎలా ఉండాలంటే దేవుడు మనల్ని ఇష్టకరమైన బిడ్డలుగా చేశాడు కాబట్టి దేవునికి ఇష్టకరమైన వ్యక్తులుగానే మనం ఉండాలి. ఇక్కడ మనం చూసినట్లయితే యెరూషలేమా ప్రవక్తలను చంపుదానా, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్ళతో కొట్టుచూ ఉండు దానా, కోడి తన పిల్లలను రెక్కల కింద ఏ విధంగా చేర్చుకుంటుందో ఆ విధంగా నేను చేర్చుకుంటున్నాను. చూసేవాడిని కోడి ఏ విధంగా తన పిల్లలను రెక్కల కింద చేర్చుకుంటుందో ఆ విధంగా నేను చేర్చుకుంటాను. కానీ ఆ విధంగా దేవుడు మనల్ని చేర్చుకుని ఈ పరిశీలిని అప్పగించాడండి. ఏ బాబా ఆశామాషకు అప్పచెప్పలేదు. ఆయన రెక్కల కింద నిన్ను నన్ను చేర్చుకుని ఈ పరిశీలిని అప్పగిస్తే ఈ పరిశీలిలో మనం ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టకరమైన వ్యక్తులుగా మనం ఉండాలి. దావీదు ఏ విధంగా ఉన్నాడో, మోషే ఏ విధంగా చెప్పాడు ఆ విధంగా మనము నడుచుకోవాలి. ఆయన రెక్కల కింద మనల్ని దాచాడండి. గత రాత్రి అంతా తన రెక్కల కింద దాచి మనకి ఈ యొక్క నూతనమైన దినాన్ని మనకు అనుగ్రహించాడు. ఆయన రెక్కల నీడలో మనం కలిగి ఉండాలని. అదేవిధంగా మనం చూస్తే 63వ కీర్తన 7వ వచనం మనం చూసినట్లయితే 63వ కీర్తన 7వ వచనంలో మనం చూసినట్లయితే, నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. దావీదు అంటున్నాడు, నీవు నాకు సహాయకుడై ఉన్నావు. చూసామండి, నీవు నాకు సహాయకుడై ఉన్నావు. నీవు నాకు సహాయం చేయకపోతే నా జీవితము వ్యర్థముగా ఉంటుంది. దేవుని సహాయం లేకుండా, దేవుని యొక్క ఏర్పాటు లేకుండా, దేవుని యొక్క ఆత్మ నింపుదల లేకుండా మనం ఏది చేసినా అది వ్యర్థమండి, అది ఫలించదండి. దేవుని సహాయం లేకుండా మనం ఏమీ చేయలేమండి. అందుకని కింద అంటాడు, నీ రెక్కల చాటున శరణు వచ్చి ఉత్సాహధ్వని చేసేది. చూసామండి, నీ రెక్కల చాటున నేను శరణు వచ్చి ఉత్సాహధ్వని చేసేది. ఉత్సాహధ్వని అంటే సంతోషంతో నేను గంతులు వేస్తానని దావీదు చెప్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము కూడా ఎలా ఉండాలంటే సంతోషకరమైన దేవుళ్ళు, సంతోషకరమైన వ్యక్తుల్లాగా మనం ఉండాలి. ఎక్కడికంటే అక్కడ కుంగిపోయేవారిగా ఉండకూడదు, ఎక్కడికంటే అక్కడ చేజారిపోయేవాడిగా ఉండకూడదు. దేవునితో నీ సహవాసం ఎలా ఉండాలంటే సంతోషంగా ఉండాలండి. అప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందంటే అభివృద్ధి పనుల వైపు వెళ్ళిపోతుంది. నీవు కూడా సంతోషంగా ఉంటూ
ఆనందం కలిగి ఉంటావు. ఎందుకంటే దేవుని సహాయం నీలో సహాయం కలిగి ఉన్నావు కనుక, ఆయన రెక్కల నీడ శరణు చొచ్చి ఉన్నావు కనుక, ఆయన రెక్కల నీడలో ఉన్నావు కనుక నీకు సంతోషం. ఈ లోకంలో ఎవరి నీడని ఆశ్రయించినా, ఎవరి యొద్దకెళ్ళి నీకు సంతోషం ఉండదండి. దేవుడితో నీ సహవాసం ఉన్నప్పుడు నీవు సంతోషంగా ఉంటావు. దేవుడితో నీ సహవాసం లేనప్పుడు నీవు సంతోషముగా ఉండవు. నీవు నేను సంతోషకరమైన వ్యక్తులుగా, సంతోషకరమైన వారిగా ఉండాలంటే మనకు ఎక్కడండి? దేవుని యొక్క సన్నిధిలోనే, దేవునితోనే మనం సంతోషం. ఈ సంతోషము నీకు కావలినా, ఈ సంతోషము నీకు కావలినా, ఈ సంతోషము నీకు కావలినా, ఈ సంతోషము నీకు కావలినా, నేడే యేసు రొద్దకురావు, నేడే యేసు రొద్దకురావు. చెప్పలేనంత సంతోషముగా నీవు నేను కలిగి ఉంటాం. ఎవరికంటే దేవునితో నీ నడవడి కరెక్ట్గా ఉన్నప్పుడు, దేవునితో నీ సంభాషణ కరెక్ట్గా ఉన్నప్పుడు నీవు ఆ సంతోషము వేరుగా ఉంటుందండి. దావీదు యొక్క సంతోషము ఎలా ఉందంటే, ఎంతో సంతోషిస్తున్నాడండి. ఎక్కడో అడవులో ఉన్న దావీదును బయటికి తీసుకొచ్చినప్పుడు ఆ సంతోషము చెప్పలేనంత విధంగా దావీదు కలిగి ఉన్నాడండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ సేవ పరిసరికి రాకముందు చీకటి బ్రతుకులో బ్రతుకుతున్న మనవలను ఆయన ఏరి, ఆయన ప్రేమించి మనము ఈ సేవ పరిసరికి తీసుకొచ్చాం. ఈ సేవ పరిసరికి తీసుకొచ్చినప్పుడు మనం ఎలా ఉండాలండి? సంతోషకరమైన బిడ్డలుగా ఉండాలండి. మరలా ఈ మొదటి స్థితికి వెళ్ళకూడదండి. కొన్నిసార్లు మన జీవితాల్లో మనకు తెలియకుండా మొదటి స్థితికి వెళ్ళిపోతాయండి. నీవు అనుకోవచ్చు, నేను చేస్తున్న మంచి భక్తే, నేను చేస్తుంది మంచి విధానం, మంచి సేవ నువ్వు అనుకోవచ్చు. కానీ మనుషులుగా నీవు అనుకోవడం కాదు. కానీ నా సేవ, నేను చేస్తున్న ఈ పరిచర్య, నేను నడుస్తున్న ఈ నడక, అది దేవునికి ఇష్టమైనదా, దేవునికి ఇష్టం కానిదని నువ్వు ఎప్పుడైనా పరీక్ష చేసుకున్నావా? ఎప్పుడైనా పరీక్ష చేసుకున్నాము? పరీక్ష చేసుకోవాలి. అప్పుడు పరీక్ష చేసుకున్నప్పుడే నీ సేవా పరిచర్య విధానం అనేది దేవునితో కరెక్ట్గా ఉందని నీకు అర్థమైంది. అలా కాకుండా మనుషులు పొగిడే కొద్ది, మనుషులు ఆహ్వానించే కొద్ది మనం అలా వెళ్ళిపోతున్నప్పుడు మనం ఎక్కడ తప్పిపోతాం మనకు అర్థం కాదండి. అందుకనే పౌలు గారు అంటాడు, సులువుగా చిక్కులు పెట్టే పాపం అంట. పాపం అంటే వ్యభిచారం కాదు, దొంగతనం ఉంటుంది. కానీ సులువుగా చిక్కులు పెట్టిందంటే అహంభావము, నేనే గొప్పవాడిని, నేనే తెలివికలవాడిని, నేనంటే నేనే అని చెప్పుకుంటాను. అది సులువుగా చిక్కులు పెట్టి నీలో ఉన్న భక్తితనాన్ని సన్నగిల్లి చేసింది. అంటే ఈ భక్తితనాన్ని ఏం చేసిందంటే అది ఫలస్తం చేసేసింది. నీవు అనుకుంటావు, నేను అనుకుంటావు, నేను మంచి ప్రసంగికుడినే, నేను మంచి ప్రార్థనాపరుణ్ణే, నేను మంచి దేవుని యొక్క సహవాసం కలిగిన వాడిని నీవు అనుకుంటున్నావు. కానీ దేవుడు అనుకోవాలి. అందుకని దావీదు అంటున్నాడు, నీ రెక్కల నీడని శరణు చూచి ఉన్నాను, నేను ఉత్సాహించి సంతోషించదన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను సంతోషకరమైన జీవితం కలిగి ఉండాలంటే ఆయన రెక్కల కింద ఉండాలండి. ఇప్పుడు మనం తప్పిపోకూడదు. దినదినము దేవుని వాక్యముతో నింపబడాలండి. దైవసేవకులైన మనము, విశ్వాసమైన వారు కూడా ఏం చేయాలంటే, ఇహలోక సంబంధం నుంచి మనం బయటపడాలంటే వాక్యం మన హృదయంలో ఉండాలి. ప్రతి విషయంలో పరిశుద్ధ గ్రంథం చెప్పేది ఏంటంటే, నీవు వాక్యమును నీ హృదయంలో ఉంచుకో, వాటిని కంఠపోషణగా కట్టుకో, వాటిని గుర్తు చేసుకో, నీ పిల్లలకు తెలియజేయి. ఎందుకు పదే విధంగా దేవుడు చెప్తున్నట్టే, అనేక మంది ఈ వాక్యానుసారంగా నడుచుకోలేక తొలగిపోయిన వాళ్ళు. ఎందుకని వాక్యం గురించి దేవుడు చెప్తున్నాడు, వాక్యము నీ హృదయంలో ఉంచుకోవాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మలాకీ గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే
ఆయన రెక్కల నీడలో ఆరోగ్యం ఉంటుందంట. చూసామండి, ఆయన రెక్కల నీడలో ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యకరమైన జీవితం నీకు కలిగి ఉండాలంటే, ఆరోగ్యకరమైన జీవితం నీవు నేను కలిగి ఉండాలంటే ఆయన రెక్కల కిందకి రావాలండి. ఆయన రెక్కల్లో, ఆయన రెక్కల చాటును మనము దాచబడాలండి. ఆయన రెక్కల చాటును మనం దాచబడకుండా నేను ఆరోగ్యం కలిగి ఉండాలంటే దేవుడు మనకు ఆరోగ్యం ఇవ్వడండి, ఇంకా అనారోగ్యాన్ని ఇస్తాడు. నిన్ను శ్రమ పెడతాడు దేవుడు. కొన్నిసార్లు మనల్ని శ్రమ పెడతాడు. అవి మనం గుర్తెరగాలి. అవి మనం గుర్తెరిగి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు శ్రమలన్నింటినీ ఆయన తొలగిస్తాడు. యోబుకు ఎలా వచ్చిన శ్రమ అంటే యోబు కొని తెచ్చుకున్నాడండి. దేవుని ద్వారా దేవుడు కంచె తీసినప్పుడు యోబుకు శ్రమ వచ్చింది. అంతేనండి, ఇంకేమైనా వచ్చిందా? అందుకని నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతుందంటే ఆయన రెక్కల నీడలో మనకు ఆరోగ్యం ఉన్నది. ఆ ఆరోగ్యాన్ని మనం పొందుకోవాలి, కానీ ఆరోగ్యాన్ని మనము పోగొట్టుకోకూడదు. స్వస్థపరచు యెహోవా నేనే అన్నాడు. ఆయన దేవుడైతే అన్నాడా? దేవుడు కాకపోతే అన్నాడు? ఆయన దేవుడైతే నా మాట అన్నాడు. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉండి మనం ఎందుకండి కొన్నిసార్లు హాస్పిటల్ అనుకుంటా విశ్వాసులకు మనం చెప్పుకుంటా ఉంటాం. ఏం చెప్పుకుంటాం? అయ్యా నాకు ఆ బాగలేదు, నాకు ఈ బాగలేదు, నాకు ఒళ్ళు నొప్పులు, తల నొప్పి, ఇవన్నీ చెప్పుకుంటాం. విశ్వాసులకు మనం అది ఇదని చెప్పకూడదు. ఎందుకంటే నువ్వు అర్థం చేసుకోవాలి, వాళ్ళు క్వశ్చన్ ఇస్తారు మనల్ని. మనం అడగలేకపోయి వాళ్ళు మనసులు అంటూ ఇదే బాగలేదని చెప్తున్నాడు, మనకేం బాగలేదు అంతేనమ్మా. అందుకని దయచేసి నా ప్రియ దేవుని బిడ్డలారా, దైవసేవకులైన మనము విశ్వాసం ముందు మనకి అనారోగ్యం కలిగి చనిపోవడానికి సిద్ధపడి పడకలేకుండా మన జబ్బు చెప్పకూడదు. ఎందుకంటే మనం ఏం చెప్తాం, ఏం బోధిస్తుంటే నా దేవుడు గొప్పవాడు, ఆయన ఏం చెప్పాడు? యోనా గారు ఆయన ఆకాశం భూమిని సృష్టించిన వాడని చెప్పాడు, కానీ అబద్ధం. అంత గొప్ప దేవుడు అని తెలుసుకున్నాడు, కానీ దేవుని మాట ఏమైనా ఉన్నాడా? వినలేదండి. మనం కూడా కొన్నిసార్లు అలా అనారోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని మనం ఏం చెప్తుంది, పెద్దలు ఒక సామెత చెప్తారు, కాపరం గుట్టు రోగం కొట్టదు. మనం చాలా దేవుని సన్నిధిలో ప్రతిదీ మనం మొరపెట్టి ఆయన రెక్కల నీడలో ఉన్న ఆరోగ్యాన్ని నీవు నేను పొందుకోలేకపోతే కారణం ఏంటంటే దేవునితో మనకు కనెక్ట్ సరిగా ఉందా అని చూసుకోవాలి. ఒకవేళ సరిగా ఉంటుంటే ఇంకా నన్ను ఏం నేర్చుకోవడానికి నాకు ఈ శ్రమ ఇచ్చాడు, అది నేర్చుకున్నంత వరకు పోరాడాలి. యాకోబు దేవుణ్ణి వదిలిపెట్టాలి. ఎబ్బేంగిరి దగ్గర ఒక మానవుడు దేవుడిని కొట్టుకోవట్లేదండి, నాకు అర్థం కావట్లేదు. ఒరే నువ్వు వదలరా, నేను వెళ్తాను, టైం అయింది, నువ్వు వదలరా, దేవుడు పచ్చవాడు పట్టిందండి మానవుడిని. అంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకిచ్చినప్పుడు మనం ఎందుకంటే దేవుడిని ఆపలేకపోతున్నాం? అవునా? అవును కదండి. ఒక మానవుడిని దేవుడు పచ్చవాడుకుంటున్నాడు. నన్ను వదలరా, నేను వెళ్తాను అన్నాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను వదిలిపెట్టన్నాడు. హల్లెలూయా! అంత గొప్ప దేవుడు మన పక్షానుగా మనం ఏది చెప్పుకోకూడదు. అందుకని స్వస్థపరచు యెహోవా నేనే అని దేవుడు స్వయంగా పలికాడు. మోషే చెప్పలేదు, ఇతరులు చెప్పలేదు, ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. కనుక ఆయన స్వస్థపరచే దేవుడని నీవు నమ్మకపోతే నాకెలా రోగం నయమైందండి. దేవుని మీద ఆధారపడి దేవునితో వెనుకలాట కలిగి మనము ప్రార్థన చేయాలి. నా ప్రియా దేవుని బిడ్డలారా, సురక్షితముగా నీవు ఉండాలంటే ఆయన రెక్కల నీడలోనికి నీవు రావాలి. రూతు సురక్షిత ఆయన రెక్కల నీడలోనికి వచ్చి సురక్షితమైన జీవితం పొందుకున్నది. నీ జీవితం ఎలా ఉన్నదంటే మునుపుడు కంటే ఇప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉందంట? చాలా చండాలంగా ఉందన్నాడా? మోయాబు దేశంలో ఎట్టు తిరిగేవో నాకు తెలిసిలే, చాలా చండాలకు తిరిగేవాడు అన్నాడా? లేదండి. మునుపుడు కంటే నీ ప్రవర్తన చాలా మంచిగా ఉందని. నా ప్రియా దేవుని బిడ్డలారా, సేవా పరిచర్య జీవితంలోకి వచ్చిన మన ప్రవర్తన ఎలా ఉండాలంటే పాత ప్రవర్తనలా ఉండకూడదు. కొన్ని ప్రవర్తనలు మనం మార్చుకుని సురక్షితమైన దేవుని రెక్కల కిందకు మనకు వచ్చాం కాబట్టి మనం ఎలా ఉండాలంటే ఆయన రెక్కలను ఆశ్రయించి అనారోగ్యం కలిగి ఉన్న మనము ఆయన ద్వారా ఆరోగ్యం పొందుకుంటూ
ఆయన కృపలో మనము ముందుకు సాగాలని ప్రభు పేట మనం చేస్తూ ఈ నా చిన్న మాటలు ఇంతటితో ఇస్తున్నాను. దేవుడు ఆశీర్వదించుగాక. ఆమేన్. చక్కటి వర్తమానం పాస్టర్ గారికి హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేసి కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేద్దాం. అందరి కోసం మనం ప్రార్థనలో ఉన్నాం. ఈ మినిస్ట్రీ దేవుడు అంతకంతకు వర్తిల్లింపు చేయనట్లు ఇక్కడ స్థానికంగా పరిచయం దైవ సేవకులు సురేష్ పాస్టర్ గారు అలాగే పాస్టర్ గారి పరిచయం కూడా విస్తరింప చేసి అనేకులను మందిరం తట్టు తిప్పినట్లు, మందిరం తన ఆత్మలతో నింపబడినట్లుగా, మందిరపు కొరతలన్నీ దేవుడు తీర్చినట్లుగా, మందిరానికి వస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబాల్లో గొప్ప శాంతి, సమాధానం, క్షేమం, ఆరోగ్యం విస్తరించినట్లు ప్రార్థించండి. మహాపరిశుద్ధుల ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా సృష్టికర్తమైన మా దేవాని పాదాలకు వందనాలు. దావీదు అంటున్నాడు, అయ్యా నీ రెక్కల చాపని సరళ తెచ్చి ఉత్సహించి సంతోషిస్తారంటున్నాడు. ప్రభా, ఇదిగో నీ రెక్కల నీడను ఆశ్రయించి నీ మందిరానికి వస్తున్న ప్రతి బిడ్డ కుటుంబం సంతోషించునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఏ బాధతో, దుఃఖంతో, ఆవేదనతో, వేదనతో, కష్టంతో వస్తున్నారో ప్రభువా, వారి కుటుంబాల్లో నెమ్మది, శాంతి, సమాధానం ప్రభువా నా తండ్రి వర్ధిల్లునుగా కానీ అయా నీ దాసుడు నా తండ్రి సురేష్ పాస్టర్ గారిని బట్టి నాయన, అయా సహోదరిని బట్టి నీ స్తోత్రం. ఇచ్చిన ఇద్దరు బిడ్డలు మీరు దీవించండి ప్రభా. అయా వారి చదువుల్లో, ప్రయాణాల్లో, అయా పరిచర్యలో నీ ప్రత్యేకమైన రెక్కల నీడలో బిడ్డల్ని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. అయ్యా మందిరానికి వస్తున్న ప్రతి బిడ్డపై కనికరించు. ఈ రాజు పగటి కాల వర్తమానం వచ్చి నీ దాసు కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభా. నాయన ఇదిగో నా ప్రభా, నా దేవుడు మినిస్ట్రీలో పరిచయం చేస్తున్న దైవ సేవకుల కుటుంబాలన్నిటిలో అన్ని కుటుంబాలు నెమ్మదితో ఉండగా కానీ ప్రార్థిస్తున్నాను. నీ దాసుల యొక్క ప్రతి అవసరతను మీరు తీర్చండి ప్రభా. నీవే ఆధారం, నేనే నమ్ముకొని బ్రతికించుండగా ప్రభా, వారిపై నా తండ్రి ఓ మహోన్నతుడా నీ రెక్కల నీడ దయచేయమని ప్రార్థిస్తున్నాను. డేవిడ్ పాల్ గారు నా తండ్రి సరైన సమయం బట్టి స్తోత్రం. మన ప్రయాణాలను తోడుగా ఉండండి, సురక్షితంగా మందికి తీసుకురామని ప్రార్థిస్తున్నాం. ప్రెసిడెంట్ గారి కుటుంబాన్ని కూడా మీ కాపుదల్లో భద్రపరచమని, ఇప్పటి కాల కృపతో, క్షేమంతో మమ్మల్ని ఇంటి నడిపించమని, మధ్యాహ్నం కాలం జరుగుతున్న సేవకుల మీటింగ్, సాయంకాలం జరుగుతున్న స్వార్థ సభ మీ నామానికి మహిమకరంగా జరుగునుగా. చక్కటి వాతావరణం మాకు దయించమని యేసు పేరిట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ ఆదరణ, సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైనగాక. అందరికీ వందనాలు. ఇంతటితో ఉదయకాలం స్థితి కూడా ముగించబడింది.